బీజేపీ ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. పార్లమెంటులో రాహుల్ గాంధీ మాట్లాడిన తీరును బీజేపీ నాయకులు వక్రీకరించి రాహుల్ గాంధీ దిష్టి బొమ్మలను దహనం చేయడాన్ని కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తూ ధర్నా చేశారు. బీజేపీ నాయకులు మతాల మధ్య చిచ్చు రేపుతున్నారని కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు బాబురావు విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మారెప్ప, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ దిష్టి బొమ్మలు దగ్ధం చేసిన వాళ్ళని, అటువంటి నేరస్తులని వెంటనే కేసు పెట్టి అరెస్ట్ చేసి చట్టరీత్యా వాళ్ళకు శిక్షించాల్సిందిగా కోరుతున్నాం. ప్రధానంగా నిన్న మొన్న జరిగిన పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా అడగవలసిన ప్రశ్నలు అడిగితే అధికార పక్షానికి కోపమా, ధర్మాన్ని పాటిస్తే అధికార పక్షానికి కోపమా? నరేంద్ర మోడీ గారు ఒక్కటి ఆలోచించండి. మా రాహుల్ గాంధీ గారు ఇటు ఈశ్వరుని ఫోటో కానీ, అటు అల్లా ఫోటో కానీ, అదేవిధంగా యేసుక్రీస్తు ఫోటోతో సహా అదేవిధంగా బుద్ధుడిని కూడా ఇవన్నీ ఫోటోలు తీసుకొని వచ్చి పార్లమెంట్లో వీళ్ళు ఏ విధంగా నడుచుకున్నారు? హిందూతత్వం అంటే ఏంది అర్థము? హిందూతత్వం అంటే హింస కాదు. అహింస అనేది